ఈరోజు మన వీడియోలో ఇండియాలో ఉన్న స్టేట్స్, క్యాపిటల్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, సీఎంస్, గవర్నర్స్ సంబంధించిన అప్డేటెడ్ వీడియో అండి ఇది. ఓకేనా? ఇందులో మనకి ఇండియాకి సంబంధించి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అయితే 8 యూనియన్ టెరిటరీస్ ఏంటంటే అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, జమ్మూ కాశ్మీర్, లడక్, లక్షద్వీప్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, పుదుచ్చేరి. ఓకేనా? వీటి గురించి బ్రీఫ్గా మనకి సీఎంస్ ఎవరెవరు ఉన్నారు, గవర్నర్స్ ఎవరెవరు ఉన్నారు, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరెవరు ఉన్నారు, దాని యొక్క స్టేట్కి సంబంధించిన క్యాపిటల్స్ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకున్నాం. ఓకేనా? మొదటగా ఫస్ట్ కొంచెం చూసుకుంటే నితీష్ కుమార్ టుక్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ ఫర్ ది 10th టైం అనేది అడుగుతున్నాడు. ఓకేనా? ఆన్సర్ చూసుకుంటే బీహార్ అండి. ఓకే, నితీష్ కుమార్, బీహార్. నితీష్ కుమార్ బికమ్ సీఎం ఆఫ్ బీహార్ ఎన్నో అంటే 10th టైం అండి ఇది. ఓకే, 10th టైం. ఈయన యొక్క పొలిటికల్ పార్టీ ఏంటంటే జనతా దళ్. ఓకేనా? జనతా దళ్. ఎలియన్స్ చూసుకుంటే ఎన్డీఏ బీజేపీ ప్లస్ అదర్ పార్టీస్. 2025 బీహార్ ఎలక్షన్స్ బీజేపీకి 89 పోస్టులు అయితే జనతా దళకి 85 అండి. ఓకేనా? ఎన్డీఏ కూటమితో ఇది వచ్చిన నితీష్ కుమార్ గారు వచ్చారు. ఓకేనా? అయితే ఆర్టికల్ 163 అనేది చూసుకుంటే ఆర్టికల్ 163 ఆర్టికల్ 163 ఏంటంటే గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ టు బి ఎయిడెడ్ అండ్ అడ్వైస్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా? ఆర్టికల్ 163. ఓకే, అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది గవర్నర్. ఆర్టికల్ 164 చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ సీఎం అండ్ అదర్ మినిస్టర్స్. నెక్స్ట్ ఆర్టికల్ 167 అనేది చూసుకుంటే కనుక డ్యూటీస్ ఆఫ్ ది సీఎం టు ది గవర్నర్. ఓకే, డిఫైన్స్ డ్యూటీస్ ఆఫ్ ది సీఎం టు ది గవర్నర్. ఓకేనండి? ఇక్కడ మనకి సీఎంస్ అండ్ గవర్నర్స్ గురించి చూసుకుంటే మనకి స్లైడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ బీహార్ నుంచి వెళ్దాం. బీహార్ అనేది చూసుకుంటే కనుక మనకి సీఎం నితీష్ కుమార్ గారు ఉన్నారు, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఉన్నారు. అయితే లెజిస్లేటివ్ అయితే మనకు ఫస్ట్ బీహార్కి క్యాపిటల్ ఏంటంటే పాట్నా. బీహార్ క్యాపిటల్ పాట్నా. ఇది ఏ రివర్ బ్యాంక్ లో ఉందంటే గంగా రివర్ బ్యాంక్ లో ఉందండి. అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ అనేవి ఏంటంటే 243 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. లోక్సభ సీట్స్ 40 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 16 ఉన్నాయి. బీహార్ అనేది ఎప్పుడు ఫార్మేషన్ ఏంటంటే 1912 మార్చి 22లో ఫార్మేషన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ గవర్నర్స్ గురించి మనము కొన్ని కీ పాయింట్స్ అనేవి చూద్దాం. ఓకేనా? మనకి గవర్నర్ అనేది ఎవరి చేత అపాయింట్ చేయబడతారంటే ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గవర్నర్ సంబంధించిన ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 167 వరకు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. అయితే ఇది ఏ పార్ట్ కింద వస్తుంది అంటే పార్ట్ 6 కింద వస్తుందండి. పార్ట్ 6 కింద డీల్ విత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనగానే ఎవరెవరు ఉంటారంటే గవర్నర్, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్టేట్ అడ్వకేట్ జనరల్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఆర్టికల్ 153 గురించి చూసుకుంటే దేర్ షాల్ బి గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. ఎవ్రీ స్టేట్కి గవర్నర్ అనేది ఉండాలి అనేది ఆర్టికల్ 153 చెప్తుందండి. అయితే నెక్స్ట్ ఆర్టికల్ 154 అనేది చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్ షాల్ బి వెస్టెడ్ ఇన్ గవర్నర్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి గవర్నర్కి ఇవ్వడం జరుగుతుంది. అది ఏ ఆర్టికల్ చెప్తుందంటే 154. 155 చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ ఎవరి చేత అపాయింట్ చేయబడతారంటే ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారండి. ఓకే, అయితే ఆర్టికల్ 156 అనేది చూసుకుంటే కనుక టర్మ్ ఆఫ్ ది గవర్నర్ ఏంటండి, టర్మ్ ఆఫ్ ది గవర్నర్ ఎన్ని ఇయర్స్ అనేది ఉండాలి ఏంటనేది చెప్తుంది. ఏంటంటే ఆర్టికల్ 156 5 ఇయర్స్ అనేది టర్మ్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ 157 చూసుకుంటే కనుక క్వాలిఫికేషన్ ఆఫ్ ది గవర్నర్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది ఆర్టికల్ 157 అనేది చెప్తుందండి. ఓకే, అయితే ఆర్టికల్ 159 ఓత్ ఆర్ అఫర్మేషన్, ప్రమాణ స్వీకారం, బై ది గవర్నర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 161 పార్డన్ పవర్స్. ఓకే, ఇక్కడ యాడ్ ఆన్ ఏంటంటే ఆర్టికల్ 213 ఆర్డినెన్స్ పవర్ అండి. ఆర్టికల్ 213 ఆర్డినెన్స్ పవర్. ఓకేనా? ఇక్కడ గవర్నర్ సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, నెక్స్ట్ కర్ణాటక చూసుకుంటే సీఎం సిద్ధరామయ్య, గవర్నర్ చూసుకుంటే తవర్చంద్ గెహ్లాట్. కర్ణాటక సంబంధించి క్యాపిటల్ ఏంటంటే బెంగళూరు. అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే 224, లోక్సభ సీట్స్ చూసుకుంటే 28, రాజ్యసభ సీట్స్ చూసుకుంటే
12. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే క్యాపిటల్ మనకి అమరావతి, సీఎం చంద్రబాబు నాయుడు గారు. గవర్నర్ చూసుకుంటే సయ్యద్ అబ్దుల్ నాజీర్. అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే 175, లోక్సభ సీట్స్ 25, రాజ్యసభ సీట్స్ 11. ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 1956 నవంబర్ 1, 1956 నవంబర్ 1. ఓకేనా. నెక్స్ట్ తమిళనాడు అనేది చూసుకుంటే కనుక సీఎం ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి. ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి. ఇక్కడ క్యాపిటల్ చూసుకుంటే చెన్నై. అసెంబ్లీ సీట్స్ అనేది చూసుకుంటే 234, లోక్సభ సీట్స్ చూసుకుంటే 39, రాజ్యసభ సీట్స్ 18. ఫార్మేషన్ చూసుకుంటే 1956 నవంబర్ 1. ఓకే. నెక్స్ట్ కేరళ చూసుకుంటే సీఎం పినరాయి విజయన్, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. ఇక్కడ కేరళకు సంబంధించి చూసుకుంటే తిరువనంతపురం క్యాపిటల్. నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే 140, లోక్సభ 20, రాజ్యసభ 9. ఫార్మేషన్ చూసుకుంటే నవంబర్ 1, 1956. ఓకే. నెక్స్ట్ తెలంగాణ చూసుకుంటే మనకి తెలంగాణ అనగానే క్యాపిటల్ హైదరాబాద్. ఏ రివర్ బ్యాంక్లో ఉందంటే మూసి. సీఎం చూసుకుంటే రేవంత్ రెడ్డి, గవర్నర్ చూసుకుంటే జిష్ణుదేవ్ వర్మ. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 119, లోక్సభ సీట్స్ 17, రాజ్యసభ సీట్స్ 7. ఫార్మేషన్ ఇప్పుడు తెలంగాణ ఫార్మేషన్ ఎప్పుడు అయింది, ఆంధ్ర నుంచి తెలంగాణ ఎప్పుడు డివైడ్ అయ్యింది అనేది మనం చూసుకుంటే మనందరికి బాగా గుర్తున్న డేట్ 2014 జూన్ 2. 2014 జూన్ 2. ఓకేనా. నెక్స్ట్ గోవా చూసుకుంటే కనుక గోవాకి సంబంధించిన క్యాపిటల్ ఏంటండి, పనాజీ. ఇది ఏ రివర్ బ్యాంక్ లో ఉందంటే మాండోవి రివర్ బ్యాంక్ లో గోవా అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ సీఎం సంబంధించి చూసుకుంటే సీఎం సంబంధించిన పర్సన్ ఎవరంటే ప్రమోద్ సావంత్. గవర్నర్ అంటే అశోక్ గజపతి రాజు. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ అనేది చూసుకుంటే 40 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 2 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 1 ఉంది. నెక్స్ట్ ఫార్మేషన్ అనేది చూసుకుంటే కనుక 13th May 1987. 13th May 1987. 1961లో లిబరేషన్ ఫ్రమ్ పోర్చుగీస్ నుంచి లిబరేట్ అయ్యింది. ఎప్పుడు 1961లో. కానీ ఫార్మేషన్ ఎప్పుడంటే 1987 May 30. నెక్స్ట్ మహారాష్ట్ర చూసుకుంటే కనుక క్యాపిటల్ ముంబై. ఇది రివర్ ఫ్లోయింగ్ చూసుకుంటే మితి రివర్. ఓకే. నెక్స్ట్ సీఎం ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్. గవర్నర్ ఎవరంటే ఆచార్య దేవవ్రత్. ఇక్కడ ఎడిషనల్ ఇచ్చారంటే ఇంకా వేరే స్టేట్కి కానీ ఆర్ యూటీకి కానీ గవర్నర్గా ఉన్నారు ఈయన. ఓకే. ఆచార్య దేవవ్రత్. అది చూద్దాం మనం. నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఏంటంటే 233, 288, 288. లోక్సభ సీట్స్ 48, రాజ్యసభ సీట్స్ 19. వింటర్ క్యాపిటల్ చూసుకుంటే మహారాష్ట్రకి వింటర్ క్యాపిటల్ అనేది ఉంది. వింటర్ క్యాపిటల్ చూసుకుంటే నాగ్పూర్ అండి. ఓకేనా. నెక్స్ట్ గుజరాత్ చూసుకుంటే గాంధీనగర్ క్యాపిటల్. ఏ రివర్ బ్యాంక్ అంటే గుజరాత్ ఎక్కడ ఉందంటే సబర్మతి రివర్ బ్యాంక్ లో ఉందండి. అయితే సీఎం ఎవరంటే భూపేంద్ర భాయ్ పటేల్. గవర్నర్ చూసుకుంటే ఆచార్య దేవవ్రత్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ అనేది చూసుకుంటే 182, లోక్సభ సీట్స్ చూసుకుంటే 26, రాజ్యసభ సీట్స్ చూసుకుంటే 11. ఫార్మేషన్ ఆఫ్ ది గుజరాత్ అనేది చూసుకుంటే కనుక 1960 May 1 అండి. 1960 May 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ రాజస్థాన్ అనేది చూసుకుంటే నెక్స్ట్ స్టేట్ రాజస్థాన్ చూసుకుంటే దీని క్యాపిటల్ ఏంటంటే జైపూర్. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. సీఎం చూసుకుంటే భజన్లాల్ శర్మ. నెక్స్ట్ గవర్నర్ చూసుకుంటే హరిబాబు కిషన్ రావు బాగ్డే. లెజిస్లేటివ్ సీట్స్ చూసుకుంటే 200, లోక్సభ సీట్స్ చూసుకుంటే 25, రాజ్యసభ సీట్స్ చూసుకుంటే 10. ఫార్మేషన్ అనేది కనుక చూసుకుంటే 1949 March 30. నెక్స్ట్ హర్యానా స్టేట్ చూసుకుంటే హర్యానా చండీగఢ్ అండి. క్యాపిటల్ ఏంటి చండీగఢ్. ఇక్కడ సీఎం చూసుకుంటే ఎవరండి నయాబ్ సింగ్ సైన్. గవర్నర్ చూసుకుంటే అషిమ్ కుమార్ ఘోష్ ఏకే ఘోష్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే 90 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 10, రాజ్యసభ సీట్స్ 5. ఫార్మేషన్ చూసుకుంటే 1956 November 1. ఓకే. పంజాబ్కి హర్యానాకి క్యాపిటల్ కామన్ గా చండీగఢే ఉండడం జరుగుతుంది. ఓకేనండి, చండీగఢే ఉండడం జరుగుతుంది. అయితే సీఎం భగవంత్ మాన్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 117, లోక్సభ సీట్స్ 13, రాజ్యసభ సీట్స్ 7. నెక్స్ట్ ఢిల్లీ గురించి చూసుకుంటే ఢిల్లీ యూటీ, న్యూఢిల్లీ. ఇది ఏ రివర్ బ్యాంక్ లో ఉందంటే ఈ సిటీ అనేది యమునా రివర్ బ్యాంక్ అండి. ఓకేనా, యమునా రివర్ బ్యాంక్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే 70, లోక్సభ సీట్స్ 7, రాజ్యసభ సీట్స్ 3. యూటీగా ఎప్పుడు చేంజ్ అయిందంటే 1956 November 1 అంటే 1956 November 1.
నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన క్యాపిటల్స్ అనేవి 2 ఉన్నాయి. అయితే సమ్మర్ క్యాపిటల్ సిమ్లాగా, వింటర్ క్యాపిటల్ ధర్మశాలగా పిలుచుకుంటాం. అయితే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ అనేవి 68 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 4 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 3 ఉన్నాయి. దీని ఫార్మేషన్ అనేది చూసుకుంటే 1971 స్టేట్గా యాజ్ ఎ స్టేట్ 1971 జాన్ 25 ఫార్మేషన్ అవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ యూటీ చూసుకుంటే కనుక దీనికి కూడా సమ్మర్ క్యాపిటల్ మరియు వింటర్ క్యాపిటల్ అని 2 ఉన్నాయి. అయితే అందులో సమ్మర్ క్యాపిటల్గా శ్రీనగర్, వింటర్ క్యాపిటల్గా జమ్మూ అని ఉన్నాయి. అయితే ఇక్కడ సీఎంగా ఒమర్ అబ్దుల్లా గారు ఉన్నారు. నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారండి. లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు. అసెంబ్లీ సీట్స్ అనేవి మనకి 95 ఉన్నాయి. అయితే 24 ఫర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి 24 ఉన్నాయి. అసెంబ్లీ సీట్స్ 5 ఉన్నాయి. ఓకేనా. లోక్సభ సీట్స్ 5 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 4 ఉన్నాయి. దీని ఫార్మేషన్ యూటీగా ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 2019 అక్టోబర్ 31. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చిన్న పిఓకే అని మనం యూజ్ చేసాం. ఓకే. 24 అనేసి పిఓకే అనేది ఇదండి, ఇది గ్రీన్లో కనిపిస్తుంది కదా, ఇది పిఓకే కింద వస్తుంది. ఓకేనా. ఇది ఎల్ఓసి, ఈ లైన్ అనేది ఎల్ఓసి అండి, రెడ్ లైన్ అనేది ఎల్ఓసి. ఓకేనా. రెడ్ లైన్ అనేది ఎల్ఓసి కింద వస్తుంది. ఓకేనా. ఎల్ఓసి, ఇది ఎల్ఏసి, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్, ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకేనా. నెక్స్ట్ లడక్ చూసుకుంటే యూటీ, దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే లే. వింటర్ క్యాపిటల్ కార్గిల్ అండి, లెఫ్టినెంట్ గవర్నర్ ఏమంటే కవీందర్ గుప్తా. లోక్సభ సీట్స్ 1 ఉంది. అయితే దీని ఫార్మేషన్ యూటీగా ఫార్మేషన్ ఏంటంటే 2019 అక్టోబర్ 31. నెక్స్ట్ ఉత్తరాఖండ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కూడా 2 క్యాపిటల్స్ అనేవి ఉండడం జరిగింది. అయితే వింటర్ క్యాపిటల్గా డెహ్రాడూన్, సమ్మర్ క్యాపిటల్గా గైర్సిన్. ఓకేనా. సీఎం పుష్కర్ సింగ్ ధామి, మనకి గవర్నర్ గుర్మిత్ సింగ్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 70 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 5 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 3 ఉన్నాయి. ఫార్మేషన్ ఎప్పుడంటే 2000 నవంబర్ 9. ఓకేనా. నెక్స్ట్ యూపీ అనగానే మనకు గుర్తొచ్చేది యోగి ఆదిత్యనాథ్. ఓకేనా. యూపీ అనగానే మనకి క్యాపిటల్ చూసుకుంటే లక్నో, రివర్ బ్యాంక్ చూసుకుంటే మనకి గోమతి అండి. ఏంటండి రివర్ బ్యాంక్, ఏ రివర్ ఉందంటే గోమతి. ఓకేనా. ఇక్కడ మనకి గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. ఓకే. ఆనందీబెన్ పటేల్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఏంటంటే 403. హైయెస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఎక్కడంటే యూపీఏ. లోక్సభ సీట్స్ హైయెస్ట్ 80, ఇక్కడ కూడా హైయెస్ట్ యూపీఏ. రాజ్యసభ సీట్స్ 30 ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1950 జాన్ 24. ఓకే. జార్ఖండ్ చూసుకుంటే క్యాపిటల్ రాంచీ. ఇది ఏ రివర్ బ్యాంక్ సిటీ అంటే సుబర్ణరేఖ. ఓకే. ఇక్కడ మనకి సీఎం హేమంత్ సోరెన్. నెక్స్ట్ సీఎం హేమంత్ సోరెన్. గవర్నర్ చూసుకుంటే సంతోష్ గంగ్వార్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 81, లోక్సభ సీట్స్ 14, రాజ్యసభ సీట్స్ 6. ఫార్మేషన్ చూసుకుంటే 2000 నవంబర్ 15. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్కి క్యాపిటల్ ఏంటంటే రాయ్పూర్ అండి, రాయ్పూర్. రివర్ చూసుకుంటే మహానది బేసిన్. రివర్ ఏంటంటే మహానది బేసిన్. అయితే ఇక్కడ సీఎం ఎవరంటే విష్ణు డియు సాయి. గవర్నర్ ఎవరంటే రామన్ డేకా. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 90, లోక్సభ సీట్స్ 11, రాజ్యసభ సీట్స్ 5. దీని ఫార్మేషన్ ఎప్పుడైనా చూసుకుంటే కనుక 2000 నవంబర్ 1. ఓకేనా. నెక్స్ట్ ఒడిస్సా చూసుకుంటే ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్. అయితే ఇది ఏ రివర్ బ్యాంక్ లో ఉందంటే భువనేశ్వర్ అనేది కౌకాయ్ రివర్ బ్యాంక్ లో భువనేశ్వర్ సిటీ అనేది ఉండడం జరిగింది. అయితే ఇక్కడ సీఎం చూసుకుంటే మోహన్ చరణ్ మజీ. ఇక్కడ గవర్నర్ ఎవరంటే కంబంపతి హరిబాబు గవర్నర్ గా ఉన్నారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 147, లోక్సభ సీట్స్ 21, రాజ్యసభ సీట్స్ 10. ఫార్మేషన్ ఆఫ్ ఒడిస్సా చూసుకుంటే 1936 ఏప్రిల్ 1. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అనేది చూసుకుంటే వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా అనేది ఏ రివర్ బ్యాంక్ లో ఉందంటే హుగ్లీ అండి. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ అనేవి మనం ఒకసారి చూసుకుంటే కనుక 294. మనకి యూపీ చూసుకుంటే 403 ఉన్నాయండి. హైయెస్ట్ మనకి
లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఎక్కడంటే యూపీఏ. హైయెస్ట్ లోక్సభ 80 ఉన్నాయి, అది యూపీఏ. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే లోక్సభ సీట్స్ 42, రాజ్యసభ సీట్స్ 16. ఫార్మేషన్ చూసుకుంటే 1947 ఆగస్ట్ 15 వెస్ట్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ సిక్కిం చూసుకుంటే గ్యాంగ్టక్. ఇది ఏ రివర్ ఫ్లోయింగ్ సిటీ అంటే తీస్తా అండి, తీస్తా రివర్. నెక్స్ట్ ఇక్కడ సీఎం చూసుకుంటే ప్రేమ్ సింగ్ తమాంగ్, పిఎస్ తమాంగ్. గవర్నర్ ఎవరంటే ఓం ప్రకాష్ మాథూర్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్ 32, లోక్సభ 1, రాజ్యసభ 1. ఓకేనా. నెక్స్ట్ అస్సాం చూసుకుంటే క్యాపిటల్ దిస్పూర్. ఇది ఏ రివర్ బ్యాంక్ సిటీ అంటే బ్రహ్మపుత్ర. ఓకే, బ్రహ్మపుత్ర. ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్లో ఒక ఐలాండ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఐలాండ్ పేరు ఏంటంటే మజూలి. ఓకేనండి, ఏంటండి మజూలి. ఓకే, ఇక్కడ అస్సాం గురించి చూసుకుంటే అస్సాం సీఎం ఎవరంటే హిమంత బిశ్వ శర్మ. గవర్నర్ చూసుకుంటే లక్ష్మణ్ ఆచార్య. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ అనేవి చూసుకుంటే కనుక 126 ఉన్నాయండి. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 126. లోక్సభ సీట్స్ అనేవి చూసుకుంటే కనుక 14 అనేవి ఉండడం జరిగింది. ఓకేనా. రాజ్యసభ సీట్స్ చూసుకుంటే కనుక 17 అనేవి ఉండడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ మేఘాలయ చూసుకుంటే కనుక షిల్లాంగ్. మేఘాలయ క్యాపిటల్ ఏంటంటే షిల్లాంగ్. సీఎం కోర్నాడ్ సంగమ. గవర్నర్ చూసుకుంటే సిహెచ్ విజయశంకర్ అండి. ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 60 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 2 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 1 ఉందండి. నెక్స్ట్ నాగాలాండ్ క్యాపిటల్ ఏంటంటే కోహిమా. లెజిస్లేటివ్ ఇక్కడ సీఎం ఎవరంటే నెఫ్యూ రియో. గవర్నర్ ఎవరంటే అజయ్ కుమార్ భల్లా యాక్టింగ్ గవర్నర్ అండి. ఓకేనా, యాక్టింగ్ గవర్నర్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే 60 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 1 ఉంది, రాజ్యసభ సీట్ 1 ఉందండి. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్కి క్యాపిటల్ ఈటానగర్. సీఎం ప్రేమ్ కందు. గవర్నర్ చూసుకుంటే కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్, కేటీ పట్నాయక్. ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 60 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 2 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 1 ఉందండి. ఓకేనా, రాజ్యసభ సీట్స్ 1 ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే కనుక మణిపూర్కి సంబంధించిన క్యాపిటల్ ఇంపాల్ అండి. ఓకే, ఇక్కడ మణిపూర్ అనేది ఇప్పుడు గవర్నర్ పాలనలోనే ఉంది. సీఎం ఎవరు లేరు, వికెట్ గా ఉంది. గవర్నర్ ఎవరంటే అజయ్ కుమార్ భల్లా. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 60 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 2 ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ 1 ఉంది. ఫార్మేషన్ ఎప్పుడు 1972 జాన్ 21. ఓకేనా. మిజోరాం చూసుకుంటే క్యాపిటల్ ఐజ్వాల్ అండి. సీఎం లాల్డ్ హోమా. గవర్నర్ విజయ్ కుమార్ సింగ్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 40 ఉన్నాయి, లోక్సభ సీట్స్ 1 ఉంది, రాజ్యసభ సీట్ 1 ఉంది. దీని ఫార్మేషన్ అంటే 1987 ఫిబ్రవరి 20 అండి. ఓకేనా. నెక్స్ట్ త్రిపుర చూసుకుంటే అగర్తల అండి. త్రిపుర ఏంటది? అగర్తల. సీఎం ఎవరంటే మాణిక్ షాహ. గవర్నర్ ఎవరంటే ఎన్ ఇంద్రసేన రెడ్డి. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ 60 ఉన్నాయి, లోక్సభ 2 ఉన్నాయి, రాజ్యసభ 1 ఉందండి. ఓకేనా. ఇక్కడ మనకి యూటీస్ చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ యూటీ గురించి చూసుకుంటే కనుక ఇది ఎవరి పాలన ఉందంటే లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి. లోక్సభ సీట్స్ ఇక్కడ అండమాన్ నికోబార్ సంబంధించి 1 ఉంది. దీని ఫార్మేషన్ చూసుకుంటే 1956 నవంబర్ 1 అండి. ఓకేనా. మనకి అండమాన్కి మరియు నికోబార్కి మధ్యలో డివైడ్ చేస్తుంది. అండమాన్కి మరియు నికోబార్కి మధ్యన ఎన్ని డిగ్రీల ఛానల్ అనేది డివైడ్ చేస్తుందంటే 10 degrees ఛానల్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే దీనికి క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ బ్లేర్ విజయపురం. ఓకేనా, విజయపురం. ఓకే. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ చూసుకుంటే కనుక అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ప్రఫుల్ కోడా పటేల్. దీని యొక్క క్యాపిటల్ అనేది చూసుకుంటే డామన్ అండి. ఓకేనా. దాద్రా నగర్ ఉంది, హవేలీ ఉంది. దీని క్యాపిటల్ ఏంటంటే డామన్. లోక్సభ సీట్స్ 2 ఉండడం జరిగింది. దీని ఫార్మేషన్ చూసుకుంటే కనుక మెర్జ్ ఆఫ్ దాద్రా నగర్ అండ్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. ఇది ఎప్పుడు జరిగిందంటే 2020 జనవరి 26న జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ లక్షద్వీప్ గురించి చూసుకుంటే కనుక ఇక్కడ డామన్ డయ్యూకి మరియు లక్షద్వీప్కి సేమ్ అడ్మినిస్ట్రేటర్ అండి, ప్రఫుల్ కోడా పటేల్. ఓకే, దీని యొక్క లక్షద్వీప్కి సంబంధించిన క్యాపిటల్ చూసుకుంటే కవరత్తి. ఓకేనా, దీన్ని ఇక్కడ చూసుకుంటే కనుక అమిన్దీవి అండ్ ఖానూర్ ఐలాండ్స్ని ఏ డివైడ్ చేస్తుందంటే 11 degrees ఛానల్ అనేది డివైడ్ చేస్తుందండి. నెక్స్ట్ మినికో ఐలాండ్స్కి మాల్దీవ్స్కి ఏ డివైడ్ చేస్తుందంటే 8 degrees ఛానల్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లోక్సభ సీట్స్ 1 ఉన్నాయి. ఫార్మేషన్ చూసుకుంటే 1956 నవంబర్ 1 అండి. ఓకే. నెక్స్ట్ పుదుచ్చేరి యూటీ గురించి చూసుకుంటే కనుక పుదుచ్చేరి క్యాపిటల్ ఏంటంటే పుదుచ్చేరి. ఓకే, పుదుచ్చేరి కింద ఏంటంటే వస్తాయంటే యానం, కరైకల్, మాహే. ఓకేనా, ఓకేనా.
ఇవన్నీ వస్తాయండి. కరైకల్ మాహే అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ సీఎం ఎవరంటే ఎన్ రంగస్వామి అండి. సీఎం ఎన్ రంగస్వామి. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే కునియల్ కైలాష్నాథన్. లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే 33 ఉన్నాయి. రాజ్యసభ సీట్స్ చూసుకుంటే ఒకటి ఉంది. లోక్సభ సీట్స్ ఒకటి ఉంది. రాజ్యసభ సీట్ ఒకటి ఉందండి. ఓకేనా. ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, సరే సీఎంస్ అండ్ గవర్నర్ సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, నితీష్ కుమార్. ఈ వీడియో కానీ మీరు కరెక్ట్గా చూస్తే కొంచెం ఆన్సర్ పెట్టేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇచ్చాను. ఓకేనా. నితీష్ కుమార్ టుక్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? 10th టైం. ఆల్రెడీ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసాను కూడా. ఓకే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి సీఎంస్, గవర్నర్స్, క్యాపిటల్స్, ఏ రివర్ బ్యాంక్ ఉన్నాయి, ఎప్పుడు ఫార్మేషన్ అయింది, లోక్సభ సీట్స్ ఎన్ని, లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని, రాజ్యసభ సీట్స్ ఎన్ని, సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు అనేది మనకి ఎగ్జామ్లో పక్కా క్వశ్చన్ అండి. ఈ వీడియో నుంచి మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాయండి, అందులో పక్కా క్వశ్చన్ అయితే ఒకటి ఉంటుంది. ఏమైనా అప్డేట్ వస్తుంది నేను చెప్పలేను. ఈ రోజుకి ఇక్కడ జరిగిన సీఎంస్, గవర్నర్స్ ఎలక్షన్స్ ఇక్కడతో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాసినా సరే ఈ వీడియో నుంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.